తీవ్రవాద భావజాలం పట్ల యువత ఆకర్షితులు అవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఓ పక్కన హమాస్ని అంతం చేస్తాం, లేకపోతే అల్ఖైదాని అంతం చేస్తాం, తాలిబాన్లను అంతం చేస్తామని ప్రకటించింది అగ్రరాజ్యం. యూరప్ దేశాలన్నీ కలిసి తిరిగినాయి. ధ్వంసం చేశారు, కొంతమందిని చంపారు, కొన్ని ఆస్తులు ధ్వంసం చేశారు, రకరకాలు చేశారు. బట్ స్టిల్ తీవ్రవాదం బతికే ఉంది. దాన్ని తీవ్రవాదం అని వాళ్ళు అనరు, పోరాటం అంటారు, ముజాహిదీన్లు అంటారు, పోరాట యోధులు అంటారు. ఇప్పుడు హమాస్తే చూడండి, 3.5 సంవత్సరాలు నుంచి అది చెయ్యని కార్యకలాపం లేదు. దాన్ని దెబ్బ కొట్టేటందుకు ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పుడు అమెరికా కూడా తోడు నిలబడింది. కానీ వాళ్ళు సస్టైనబుల్గా ఉన్నారు. ఇవాళ రోజున ట్రంప్ అయితే వాళ్ళకి చిట్ట చివరి వార్నింగ్ ఇచ్చాడు. కిడ్నాప్ చేసిన వాళ్ళందరినీ అప్పుడు ముగ్గురు కాదు, మొత్తాన్ని విడుదల చేయాల్సిందే అని 4 రోజులు టైం ఇచ్చాడు. అందులో 2 రోజులు పూర్తయిపోయినాయి, ఇంకా 2 రోజులు మిగిలింది, ఇంకొక రోజు మిగిలింది. ఏం చేస్తారు? రిలీజ్ చేస్తారా? రిలీజ్ చేస్తే ట్రంప్ గ్రేట్, ఇక తిరుగులేదు ట్రంప్ మాట. రిలీజ్ చేయకపోతే ట్రంప్కి మైనస్. అదే సందర్భంలో ఇజ్రాయెల్ ట్రంప్ కలిసి, అమెరికా కలిసి వీళ్ళ సంగతి ఏంటో తేల్చాలి. అప్పుడైనా వాళ్ళని బయటికి తేగలరా? ఇంతకాలం తేలేకపోయారు. అమెరికన్ నిఘా వ్యవస్థలు, ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థలు ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2 CIA, మొసాద్. కానీ వాళ్ళనే ఏమార్చి వాళ్ళు దాచగలిగారు. ఇప్పుడు అదే పెద్ద చర్చ. నిజంగా ట్రంప్ ఏం చేయగలరో చూడాలి.